ఇందుమతి తిరస్కారంతో జుజావర్సింహుడి అహం బాగా దెబ్బతింది. తను ఓర్చా రాజ్యాధికారాల్ని స్వీకరించాక తన తర్వాత రాజ్యానికి వారసత్వం హరాదౌలుకే చెందుతుంది. తనకు లేకలేక కలిగిన ఒకే ఒక కూతురు ఇంద్రావతి ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగేనుంది. హరాదౌల్ అడ్డు తొలగితేనే ఓర్చారాజ్య సింహాసనం తన కూతురికి దక్కుతుంది. తన భార్య మహారాణి చంపాదేవికి ఇంద్రావతి తర్వాత మళ్లీ సంతానం కలగలేదు. చంపావతి నిత్యం చేసే పూజలు పునస్కారాలు తమకు ఏ విధంగానూ ఉపయోగపడడం లేదు. అందుకే రాజనర్తకి రాయ్ ప్రవీణ తనను ఇందుమతి విషయంలో రెచ్చగొట్టగలిగింది. తాను ఆ అవకాశాన్ని అప్రయత్నంగానే చేజిక్కించుకోగలిగాడు. రాజకీయాలలో బంధుప్రేమకి భాతృప్రేమకి తావులేదు. జీవితమంతా రాజకీయం, జీవనమంతా రాజకీయమయం. అందుకే హరాదౌల్ ప్రియురాల్ని స్వంతం చేసుకున్నాడు తను. కానీ ఇందుమతి తనకి చేరువు కావడం లేదు. పిచ్చి ప్రేమకు తన జీవితాన్ని ధారపోయడానికి సిద్ధపడుతోంది. ఏమైనప్పటికీ హరాదౌల్ జ్ఞాపకాలకు దూరం కావడం కోసం ఆమెకు సమయం కావాలి. అంతవరకు తాను వేచి ఉండక తప్పదు అనుకుంటూ తన నివాస మందిరానికి వెళ్లబోయిన వాడల్లా మనసు మార్చుకుని రాజనర్తకి రాయప్రవీణ భవనం వంక తన దారిని మళ్లించాడు జుజావర్సింహుడు. అతని రాకని దూరం నుంచే గమనించింది. అప్పుడే ఆ భవనంలోకి అడుగు వేశాడు ఆమె ఏర్పాటు చేసుకున్న వేగులవాడు. అమ్మా, హరాదౌల్ తన భవనంలో లేడు. గత అరగంట నుంచి అతను మాత్రం ఆ భవనంలోంచి వెలుపలికి రాలేదని మాత్రం ఖచ్చితంగా తెలుపగలను. వేగులవాడు చెప్పిన విషయాన్ని వింటూనే రాయప్రవీణ బురుకుటి ముడిపడింది. ఏమై ఉంటాడు హరాదౌల్? తన దగ్గరకు వస్తాడేమోనని గత 3 రోజులుగా ఆశతో ఎదురు చూస్తోంది తను. ఆలోచిస్తున్న ఆమె మనసుకేదో తట్టింది. దాంతో వేగులవాడి వంక తిరిగిందామె. నువ్వు త్వరగా వెళ్ళి ఇందుమతి నివాస భవనంలో చూడు. హరాదౌల్ అక్కడ కనిపిస్తే నాకు వెంటనే వచ్చి ఆ విషయాన్ని తెలియజేయి అంటూ అతన్ని అక్కడి నుంచి పంపించి వేసింది. అదే క్షణంలో ఆమె భవనంలోకి అడుగు వేశాడు జుజావర్సింహుడు. అతన్ని సాదరంగా లోనికి ఆహ్వానించింది రాయ ప్రవీణ. వస్తూనే, నాకు దాహంగా ఉంది ప్రవీణ, పైగా మనసు కూడా చాలా చికాగ్గా ఉంది. వెంటనే మధుపాత్రను అందుకో. నా మనసుకు ఊరట లభించేదాకా నా కళ్ళెదుట నీ నాట్యాన్ని ప్రదర్శించు అంటూ ఓ ఉన్నత ఆసనంలో ఆసీనుడయ్యాడు జుజావర్సింహుడు. క్షణాల్లో ఆ మందిరం దీపాల వెలుగుతో నిండిపోయింది. వాద్యకారులు తమ సరంజామాల్ని శృతి చేసుకోవడం ప్రారంభించారు. జుజావర్సింహుణ్ణి వేగంగా మధుపానంలో ముంచెత్తింది రాయ్ ప్రవీణ. ఆ తర్వాత పేరు కోసం ఓ చిన్న నాట్య ప్రదర్శనని చేసి జుజావర్సింహుడి స్థితిని కనిపెట్టి వాద్యకారుల బృందాన్ని వెంటనే అక్కడి నుంచి పంపించి వేసింది. ప్రవీణ, నువ్వు చెప్పినట్లుగా అతిలోక సుందరిని నా స్వంతం చేసుకున్నాను, హహహా అంటూ పెద్దగా నవ్వడం ప్రారంభించాడు జుజావర్సింహుడు. ఒక్క వేటికి 2 పిట్టలు. ఇందుమతి నా స్వంతం అవుతుంది. నా కూతురు ఇంద్రావతి నా తర్వాత ఈ రాజ్యాధికారిని అవుతుంది అంటున్న అతని వంక బిత్తరపోతూ చూసింది రాయ ప్రవీణ. తాను అనుకున్నదొకటి, ఇప్పుడు జరగబోయేదొకటి. భగవంతుడా, ఏంటి పరీక్ష? వాపోయిందా నర్తకి. ఇందుమతిని హరాదౌల్కి కాకుండా చేస్తే తాను అతనికి చేరువ కావచ్చు అనుకుందామే. అదేవిధంగా మగపిల్లలేని జుజావర్సింహుడి తర్వాత హరాదౌల్కే రాజ్యాధికారాలు చేజిక్కుతాయని, తాను మహారాణి హోదాలో అంతఃపురంలోకి ప్రవేశించొచ్చునని ఆశతో ఉందామే. కాని తన ఆ ఆశల పల్లకి ఆదిలోనే నేలకూలిపోతోంది. అందువల్ల తానిప్పుడేం చెయ్యాలి? తీవ్రంగా ఆలోచించసాగింది రాయ ప్రవీణ. కొద్దిసేపటి తర్వాత ఆమె ఆలోచనలో రూపాన్ని దాల్చాయి. మహారాణి ఇందుమతి పొందుకోసం తప్పిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ కారణంగా ఇందుమతిని అతని కళ్ల ముందు దోషిగా నిలబెట్టగలిగితే ఆమె తప్పకుండా శిక్షార్హురాలవుతుంది. అందుకోసం ఇందుమతి హరాదౌళ్లు ఎప్పుడు కలుస్తారో తాను గమనించాలి. వారిద్దరూ జుజావర్సింహుడి కంటబడినప్పుడు ఇందుమతిపై భర్తగా అతని ఆగ్రహం పెరిగిపోతుంది. తను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె మనసు మార్చుకోకపోవడం చూసి జుజావర్సింహుడు తన ఆవేశంలో ఇందుమతికి మరణదండను విధించేలా తాను అతన్ని రెచ్చగొట్టాలి. మొదట హరాదౌల్ ఇందుమతిలని తాను విడగొట్టగలిగింది. ఇప్పుడు ఇందుమతిని లోకం నుంచి పంపించేస్తే తప్ప హరాదౌల్ తనకు దక్కడు. తను మహారాణి కాలేదు అనుకుంటూ ఓ నిర్ణయానికొచ్చింది రాయ ప్రవీణ. అదే సమయంలో ఆమె అంతకుముందు పంపిన వేగులవాడు తిరిగొచ్చాడు. గుమ్మంలోని తెర వెనుక నుంచి సంజ్ఞ చేస్తున్న అతను జుజావర్సింహుడి దృష్టిలో పడకుండా జాగ్రత్త పడుతూ అతని మధుపాత్రని మరోసారి నింపి మెల్లగా అక్కడి నుంచి పక్కకు తప్పుకుందామే. ఇందుమతి భవనంలో ఉన్నాడమ్మా హరాదౌల్. వేగులవాడు చెప్పిన వార్తను వింటూనే వెదకబోయిన తీగ కాస్త వెంటనే కాలికి తగిలినట్లుగా సంతోషపడిపోయింది రాయ ప్రవీణ. ఆ సంతోషంతో మంచి కానుకలు వేగులవాడికిచ్చి పంపించేసి తిరిగి జుజావర్సింహుణ్ణి చేరుకుందామే.
అప్పటికే అతను 3వ మెట్లో ఉన్నాడు. అది అదనుగా చూసి తన పాచికల్ని ప్రవేశపెట్టింది రాయి ప్రవీణ. మహారాజా, మీకు చాలా అన్యాయం జరిగిపోతోంది. రాణి ఇందుమతీదేవి ముందు వెనకాలు ఆలోచించకుండా, మరిది అనే వివేకం లేకుండా హరాదవుల్ని తన నివాస మందిరానికి రప్పించుకుంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏమో. రాయప్రవీణ చెప్పింది వింటూనే దిగ్గున లేచి కూర్చున్నాడు జుజావర్ సింహుడు. వెంటనే అతనిలో మైకం చాలా వరకు తగ్గిపోయి ఆమె వంక సూటిగా చూశాడు. అతనలా తీక్షణంగా చూస్తుంటే ఆ చూపులోని తీవ్రతని వెంటనే గుర్తించలేకపోయింది రాయప్రవీణ. అయితే ఇప్పుడేం చెయ్యాలి అడిగాడు. నర్తకి ఉద్దేశమేమిటో కనుక్కుందాము అనుకున్నాడతను. హరాదౌలుపై జుజావర్ సింహుడికి ఎంతో నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన వదిన స్థానంలో ఉన్న ఇందుమతిని చేరువు కాలేడు. అందుకు రాజపుత్ర రక్తం అంగీకరించదు. ఇప్పుడేం చేసినా అది ఇందుమతి వల్లనే జరగాలి. అందువల్ల ఇందుమతిని ఏ విధంగా ఈ బంధం నుంచి పక్కకు తప్పించాలో అతనికి బోధపడలేదు. మహారాజా, మీరిప్పుడు అక్కడికి వెంటనే వెళ్ళండి. అక్కడ ఇందుమతి హరాదౌళ్ళు అభ్యంతరకరమైన స్థితిలో కనిపిస్తే ఇందుమతిని వెంటనే శిక్షించండి అంది రాయ్ ప్రవీణ. అది వింటూనే ఆమె వంక చురుగ్గా చూశాడు జుజావర్ సింహుడు. అటువంటి సలహాని రాయప్రవీణ్ నుంచి ఊహించలేదతను. కేవలం ఇందుమతిని ఎందుకు శిక్షించమంటావు, మరి హరాదౌల్నో అంటూ అడుగుతున్న జుజావర్ సింహుడు వంక కూడా చూడకుండా సమాధానం చెప్పిందామె. హరాదౌల్ మగవాడు, అందులో అతని దోషమేమీ ఉండదు అంటున్న నర్తకి వైపు ఆశ్చర్యంగా చూశాడతను. వెంటనే అతనికేదో అనుమానం కలిగింది. రాయప్రవీణ దృష్టిలో ఇందుమతికే శిక్ష ఎందుకు విధించాలో తెలుసుకోవాలన్న ఆసక్తి అతనిలో జనించింది. ఒకవేళ అలాంటి అభ్యంతరకరమైన దృశ్యమే నా కంటబడితే ఇందుమతికి ఏం శిక్ష సరిపోతుంది ప్రవీణ అంటూ అడుగుతున్న మహారాజుని నిర్లక్ష్యంగా నిర్భయంగా కన్నెత్తి చూడకుండానే సమాధానం చెప్పిందామె. విషాన్న భోజన మరణశిక్ష. అంతటి దారుణ శిక్షకి రాణి ఇందుమతొక్కరితే అర్హురాలుగా ప్రకటిస్తున్న ఆ నర్తకి ధైర్యాన్ని చూసి జుజావర్ సింహుడికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మహారాజు తన పక్షాన ఉన్నాడన్న వెర్రి నమ్మకంతో, మొండి ధైర్యంతో, ఊళ్ళెరగని రీతిలో ఇందుమతి అనే అడ్డంకుని తన దారి నుంచి పూర్తిగా తొలగించుకోవాలనే ఉద్దేశంతో చాలా కర్కశంగా పలికింది ఆమె గొంతు. కాని రాయప్రవీణ సూచించిన శిక్షను వింటూనే జుజావర్ సింహుడికి ఒళ్ళు మండిపోయింది. తన దాసీజనంలో కొంచెం ఉన్నత పదవిని నిర్వహిస్తున్న ఆ స్త్రీ అలా తన హద్దుల్ని మీరినట్లుగా ప్రవర్తించడం చూసి అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నర్తకి అంటూ ఆ మందిరం అదిరిపోయేలా అరిచాడతను. అది వింటూనే త్రుళ్ళిపడిందామె. హద్దులు మీరుతూ మహారాజునే శాసించే అహంకారాన్ని సమకూర్చుకున్నందుకు నీకే ఆ విషాన్న భోజన మరణశిక్షను విధిస్తున్నాను అంటూ దిగ్గున లేచి నిలబడ్డాడు జుజావర్ సింహుడు. ఊహకందని రీతిలో మరుక్షణంలో తన మృత్యు కవాటాలు తెరుచుకున్నాయి అని తెలియగానే గౌకేక పెడుతూ నేలకూలిపోయింది రాయ్ ప్రవీణ. మహారాజా, నా సాహసాన్ని మన్నించండి. మహాప్రభు, నా తప్పిదాన్ని క్షమించండి అంటూ తన కాళ్ళని చుట్టేసుకున్న రాయ్ ప్రవీణను చూసి మరింత యావగించుకున్నాడు జుజావర్ సింహుడు. అతనిలోని ఆగ్రహం మరింత ఉధృతమైపోయింది. ఎవరక్కడ అంటూ పక్కనే ఉన్న పిలుపు గంటని మోగించాడు. గంట మోగగానే రాజభట్లు వెంటనే ప్రత్యక్షమయ్యారు. ఈ నర్తకిని తీసుకువెళ్లి చెరసాల్లో పడేయండి అంటూ అక్కడ్నుంచి వేగంగా నిష్క్రమించాడతను. ఆ మరునిమిషమే రాయప్రవీణ దీనారావాలు, హాహాకారాలు ఓర్చాకోట్ని ప్రతిధ్వనింపజేశాయి. కాని రాజభట్లు ఆమెపై ఎలాంటి జాలిని చూపలేకపోయారు. నిర్దాక్షిణ్యంగా ఓ స్త్రీ అని కూడా చూడకుండా ఆమెనక్కడ్నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళిపోసాగారు. ఆ మర్నాటి ఉదయమే నర్తకి రాయప్రవీణకు మరణశిక్ష అమలు జరిగిందన్న విషయం వరకు వచ్చిన పరిశోధన అక్కడితో ఆగిపోయింది. అంతవరకు జరిగిన కథది అంటూ అరగంట నుంచి పచార్లు చేస్తూ 400 ఏళ్ల చరిత్రని ఏకబిగిన వివరిస్తూ వచ్చిన ప్రొఫెసర్ రాచప్పకు నీరసం ముంచుకొచ్చింది. భారంగా సోఫాలోకి జారిపోయాడు. అతను చెబుతున్న వివరాల్ని నోరు తెరుచుకుని కళ్ళు తేలవేసి వింటూ పోయిన భవానీప్రసాద్ కూడా తన నుదుట అల్ముకున్న స్వేదబిందువుల్ని జేబురుమాలతో విసురుగా తుడుచుకున్నాడు. ప్రొఫెసర్ రాచప్ప చెప్పిన కథనంతా వెనక గదిలో ఉన్న హైమావతి కూడా వింది. ఆమెకు విషయాలు అంతగా అర్థం కాకున్నా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనిషి కావడంతో అక్కడ పరిస్థితులు ఆమెకు అతి సహజంగా బోధపడినట్లుగా తోచింది. చరిత్రపరంగా విన్న రాచప్ప కథలోని హరాదౌల్, ఇందుమతి పాత్రల తర్వాత వివరాలేవో తెలుపకుండా ఉత్కంఠభరితంగా సాగుతున్న సీరియల్ పఠనానికి హిస్టరీ మిస్టరీ వచ్చేవారమంటూ బ్రేకు పడినట్లుగా అవడంతో ఆమెకెంతో నిరుత్సాహం ముంచుకొచ్చింది. హైమావతి, మంచినీళ్లు పట్రా. ముందు గదిలోంచి భవానీప్రసాద్ గొంతు వినిపించగానే చెంగున రిఫ్రిజిరేటర్ వైపు దూకిందామె. ఇందాక నేను చెప్పిన హైమావతి. మంచినీళ్ల ట్రేతో తమ వైపు వస్తున్న ఆమెని
ప్రొఫెసర్ రాచిప్ప వంక చూపుతూ అన్నాడు భవానీ ప్రసాద్. హైమావతి వంక జాలిగా చూశాడు రాచిప్ప. భగవంతుడు నీకు మరింత ధైర్యాన్ని ప్రసాదిస్తూ నిన్ను నీ కూతుర్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నానమ్మా. చల్లని మంచినీళ్లు తాగాక గ్లాసుని తిరిగిస్తూ ప్రొఫెసర్ అన్న మాటలు అతని గుండెల్లోంచి వస్తున్నట్లుగా వినిపించడంతో హైమావతి హృదయం కాస్త బరువెక్కిపోయింది. ఆ తర్వాత హైమావతి టీ ట్రేతో తిరిగొచ్చేదాకా తన చేతిలో ఉన్న స్వర్ణ పతకాన్ని పరిశీలిస్తూనే ఉన్నాడు రాచిప్ప. ఇంతకు హరాదౌల్ ఇందుమతులేమైనట్లు? ఆ తర్వాత ఏం జరిగింది? టీ సేవిస్తూ అనాలోచితంగానే తన ఆసక్తిని వెలుగుచ్చాడు భవానీ ప్రసాద్. అదే అంతుపట్టని రహస్యం. చరిత్ర అంతటితో ఆగిపోయింది. నా పరిశోధన కూడా అక్కడి నుంచి అంగుళం కూడా ముందుకు సాగడం లేదు. 6 మాసాలుగా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను అన్నాడు రాచిప్ప. హరాదౌల్ ఏమై ఉంటాడు? నువ్వు చెప్పినట్లుగా అతనికి కూడా మరణశిక్ష విధించే ఉండొచ్చు గదా? ఆ విషయంలో మాత్రం ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేందుకు ఆధారాలేమీ లభించలేదు. ఓ దేశవాళీ కథనం ప్రకారం అతనికి కూడా మరణశిక్ష అమలు జరిగిందనే తెలుస్తోంది. అదే మరో కథనం ప్రకారం చండేరి రాజగురువు హరాదౌల్ని ఓర్చా నుంచి తప్పించి తీసుకువెళ్లాడనే విషయం కూడా ప్రచారంలో ఉంది. కాని జుజావర్ సింహుడు తనని బలాత్కరించగా అతి కష్టంగా తప్పించుకున్న ఇందుమతి మాత్రం వెళ్లి బుందేలు బావిలోకి దూకి మరణించినట్లుగా మాత్రం ఆధారాలున్నాయి. ఆమె పేరిట ఆ బావి పక్కనే ఓర్చా రాజ్య ప్రజలు నిర్మించిన సమాధిపైనున్న పలకం ఆ వివరాల్ని తెలియజేస్తుంది. 400 సంవత్సరాలుగా అడవిలో మరుగున పడిపోయిన ఆ సమాధి ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. అవును, బుందేలు బావికి దిగువగా ఉన్న ఆ సమాధిని నేను కూడా చూశాను. పూర్తిగా లావుపాటి చొలువరాళ్లతో కట్టబడింది. కానీ ఆ ప్రాంతాలకెవరూ వెళ్లడం లేదు భవానీ ప్రసాద్. ఈ మధ్యకాలంలో అక్కడ అడవి మరింత చిక్కబడ్డంతో జంతువుల భయం ఎక్కువైపోయింది. అసలు నీకో విషయం తెలుసో తెలీదో, అంత క్రితం అక్కడున్న మాళవ్ కాజిల్ టవర్ అనబడే మీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఓ 4 ఏళ్ల క్రితం పెనుగాలికి నేలమట్టం కావడంతో దాన్ని అక్కడి నుంచి తరలించి మరో చోట పునర్నిర్మించుకున్నారు. అది వింటూనే ఓ క్షణం ఆశ్చర్యపోయాడు భవానీ ప్రసాద్. ఆ టవర్కు తనకు ఉన్న అనుబంధం ఒక్కసారిగా గుర్తుకు రావడంతో అతని కళ్ళు కాస్త అసురుపూరితాలయ్యాయి. ఆ విషయాన్ని గమనించి ఓ క్షణం ఆగిపోయాడు ప్రొఫెసర్ రాచిప్ప. అమ్మా హైమావతి, టీ చాలా బాగుందమ్మా. కాస్త వేడి చేసి మరో కప్పు అందిస్తే నీకు పుణ్యం వస్తుంది. తల పగిలిపోతుంది. వంటగది దాకా వచ్చి గుమ్మంలో నిలబడి హైమావతి అక్కడుందా లేదా అని కూడా గమనించకుండా అనేసి వెనక్కి తిరిగిన ప్రొఫెసర్ రాచిప్ప వెనక గదిలోంచి తనకు ఎదురుగా వచ్చిన హైమావతిని చూసి పక్కకు తప్పుకున్నాడు. ఏమైతేనేమి, ఈ హరాదౌల్ ఇందుమతిల అంతర్ధానం విషయం ఓ రహస్యంగా మిగిలిపోయిందిరా భవానీ ప్రసాద్. అందుకు ఆధారాలు ఏమీ గోచరించడం లేదు. ఆ రోజుల్లో వారిద్దరూ ఉన్న భవనాలేమీ కనిపించడం లేదిప్పుడు. ఓర్చా భవనాలన్నీ పరిశోధించినా కూడా ఆనాటి రాణి అంతఃపురం కనీస ఛాయలో కూడా కనిపించలేదు. ఏ భవనాన్ని చూసినా సొరంగమంటూ బయటపడలేదు. ఆ కారణంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు 2. 1. ఆ ప్రేమికులు ఏమయ్యారు? 2. కోట్ల విలువ చేసే ఆ ఇందుమతి చీర ఏమైంది? అంటూ ఆగిపోయాడు ప్రొఫెసర్ రాచిప్ప. ఇంకా ఎక్కడుంటుందిరా చీర? ఎక్కడో ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉంటుంది. తేలిగ్గా అనేస్తున్న భవానీ ప్రసాద్ వంక విసుగ్గా చూశాడు రాచిప్ప. నో, అలా జరగడానికి వీల్లేదు. ఆ చీరని ఓ బరువైన బంగారు పెట్టెలో దాచాడు హరాదౌల్. చీకిపోయి మట్లో కలిసిపోయేందుకు అదేం కేవలం నూలు పట్టుచీర కాదు. బంగారు జలతారు తీగల్ని అతి సన్నని దారాలుగా ఉపయోగించి చేసిన స్వర్ణలోహ వస్త్రం అది. ఈ రోజుల్లో దాని విలువ 100 కోట్ల రూపాయలుంటుంది. తీక్షణంగా తన వంక చూస్తున్న మిత్రుడి వంక ఆందోళనగా చూశాడు భవానీ ప్రసాద్. ఓకేరా తండ్రి, అంతగా విసుక్కోకు. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఎంతకు నువ్వు వచ్చిన పనేమిటో చెప్పావు కాదు అంటూ ప్రొఫెసర్ రాచిప్పని మెల్లగా సోఫాలోకి చేరిచెడతను. సారీ ప్రసాద్, ఆవేశంలో ఏదో అనేశాను, క్షమించు. నేను వచ్చిన కారణం ఆ బుందేల్ బావి గురించి తెలుసుకోవాలని. నేను ఆ మధ్య ఓర్చాలో ఉండగా అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మరికొందరు నీ భార్య ఆ బావిలో పడి చనిపోయిందని చెప్పడం విని అదిరిపోయాను. ఆమె అడవిలోకి వెళ్లి అలాంటి ఆపదని ఎలా కొని తెచ్చుకుందో తెలుసుకోవాలన్న కుతూహలం నన్ను ఇన్నాళ్లు వెంటాడుతూనే వచ్చింది. పైగా చాలా కాలం నువ్వు ఆ ప్రాంతంలో మసిలినవాడివి కావడంతో, ముఖ్యంగా ఆ ఓర్చా భవనాల్లోనే నివసించిన వాడివి కాబట్టి నీ ద్వారా ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమోనన్న ఆశ నన్నిక్కడికి లాక్కొచ్చింది అంటున్న మిత్రుడి వంక విచారంగా చూశాడు భవానీ ప్రసాద్. ఈ విషయంలో నీకు ఏ విధంగా ఉపయోగపడతానో నాకు తెలీదు రాచిప్ప.
నీకు సంబంధించినంతవరకు కొత్తగా నేను తెలుసుకున్న అక్కడ చారిత్రక వివరాలేమీ లేవు. పెదవిని విరుస్తోన్న భవానీ ప్రసాద్ వంక చురుగ్గా చూశాడు ప్రొఫెసర్ రాచప్ప. లేదురా ప్రసాద్, నేను నీ వల్ల ఓ గొప్ప విషయాన్ని తెలుసుకోగలిగాను. నీకు వార్చాలో అనుభవంలోకొచ్చిన దుస్సంఘటనలు నాకు కొత్త లీడ్ పాయింట్ అందించాయి. పైగా నీ భార్యకు దొరికిన ఈ స్వర్ణ పథకం నన్ను ఆశ్చర్యంలో ముంచేసే వివరాల్ని తెలుసుకునేలా చేసింది. ఎంతో సంతోషపడిపోతున్న అతని వంక వింతగా చూశాడు భవానీ ప్రసాద్. ఆ పథకంలో ఏం రాసుంది రాచప్ప? ఆ రోజు నుంచే దాన్ని చదవాలని లేదా చదివించాలనే ఆలోచన కూడా నాకెంతవరకు కలగలేదు. అన్నపూర్ణ చనిపోయాక అది కనిపిస్తేనే నాకు చిరెత్తుకొచ్చింది. బంగారంతో చేసింది కాబట్టి అలా ఉంచాల్సి వచ్చింది, లేకపోతే ఎప్పుడో చెత్తకుండీలోకి విసిరేసేవాణ్ణి అంటున్న భవానీ ప్రసాద్ నోటిని హఠాత్తుగా తన అరచేతితో మూసేశాడు ప్రొఫెసర్ రాచప్ప. దయచేసి అలా అనద్రా బాబు, ఇదెంతో పవిత్రమైన వస్తువు. పైగా నీ కూతురు ఐశ్వర్య జన్మరహస్యం ఇందులో రాసుంది. అది వింటూనే త్రుళ్ళిపడ్డాడు భవానీ ప్రసాద్. వెనక గదిలో ఉన్న హైమావతి కూడా ఆ విషయాన్ని వింటూనే ఆశ్చర్యంతో కళ్ళు తేలేసింది. నోట మాట లేకుండా నిలబడిపోయిన భవానీ ప్రసాద్ని దగ్గరగా తీసుకున్నాడు ప్రొఫెసర్ రాచప్ప. ఎంతో ఆధునిక యుగంలో అణుపరీక్షల్ని జరుపుతున్న మన దేశంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఎవరూ కూడా నమ్మలేరు. కానీ నీ భార్య ఆ విషయాన్ని నమ్మింది. ఇప్పుడు నేను కూడా నమ్మాల్సి వస్తోంది. అందుకే చెప్పడానికి నేనేమీ వెనకాడాల్సిన భయం లేదు. నీ కూతురు ఐశ్వర్య ఎవరో కాదు భవానీ ప్రసాద్. ఆమె 400 ఏళ్ల క్రితం నాటి చండేరి యువరాణి ఇందుమతి. అది వింటూనే మరోసారి కళ్ళు తేలేసి వెనక్కి వాలిపోయాడు భవానీ ప్రసాద్. అతనికి ముచ్చామట్లు ముంచుకొచ్చాయి. నోట తడారిపోయినట్లుగా నాలుక వెలుకొచ్చింది. ఆ భయంకర నిజాన్ని వింటూనే ముందు గదిలోకొచ్చింది హైమావతి. తాను కూడా ఆశ్చర్యాందోళనతో వణికిపోతూనే భవానీ ప్రసాద్ పరిస్థితిని కనిపెట్టి వెంటనే వెళ్లి అతని తలని పట్టుకుని గ్లాసుతో మంచినీళ్లు తాగించింది. ఆమె అలా చేస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని నిర్వికారంగా గమనించాడు ప్రొఫెసర్ రాచప్ప. నేను ముందే చెబుతున్నాను ప్రసాద్, ఈ విషయాన్ని ఎవరూ నమ్మరు. ఇదేదో పుక్కిటి పురాణం అంటూ కొట్టిపారేస్తారు. నేను కూడా నమ్మకపోయేవాణ్ణి. కానీ నీ భార్య అన్నపూర్ణ విషయాన్ని మొదట్నుంచి వివరంగా చెప్పడమే కాకుండా పుట్టినప్పటినుంచి ఐశ్వర్య ప్రవర్తిస్తున్న వివరాల్ని చెప్పడం విన్నాకే నేను ఆ విషయాన్ని నమ్మాల్సొచ్చింది. అంటే ఐశ్వర్య నా కూతురు కాదా? అనుమానంగా అయోమయంగా చూస్తూ అడిగాడు భవానీ ప్రసాద్. అలాంటి అనుమానం నీకు రాకూడదు. ఆ అమ్మాయి నీ కూతురే. నీ రక్తాన్ని, నీ భార్య రక్తాన్ని పంచు పుట్టిన అమ్మాయే. కానీ ఆమెలో ఇందుమతి ఆత్మ ప్రవేశించింది. ఆ విధంగా ఆ యువరానికి ఐశ్వర్య రూపంలో పునర్జన్మ లభించిందని నా విశ్వాసం. అలా అని ఆ పథకంలో రాసుందా? అవును. ఇందుమతి బుందేలు బావిలో పడి చనిపోయినప్పుడు ఆమె బలవన్మరణం కారణంగా ఆమె ఆత్మకి విముక్తి లభించకుండా పోయి ఆ బుందేలు బావినే ఆశ్రయించుకునుంది. ఈ పథకంలో ఆ విషయాన్ని రాసిన ఓ రాజగురువు ప్రసక్తి కనిపిస్తోంది. అతను చండేరి రాజ్యానికి చెందినవాడై ఉంటాడని నా నమ్మకం. తర్వాత కాలంలో ఆ బావి దగ్గరకొచ్చిన ఏ గర్భం దాల్చని స్త్రీనైనా ఇందుమతి ఆత్మ ఆవహిస్తుందని ఇందులో రాసుంది. పైగా ఆ బావికి రుధిర తర్పణం అనంతరమే అలా జరుగుతుందని కూడా ఉంది. మరుజన్మలో క్రూరమైన పులిగా పుట్టిన రాజు జుజావరసింహుణ్ణి అన్యాయంగా బలైపోయిన యువరాజు హరాదౌల్లోని ఓ అంశ లేడిగా పుట్టి చంపేస్తుందని కూడా ఇక్కడ రాసుంది. అవన్నీ జరిగినట్లేగా? ప్రశ్నార్థకంగా చూస్తున్న ప్రొఫెసర్ రాచప్ప వంక చూస్తూ తల ఊపాడు భవానీ ప్రసాద్. అయితే ఇప్పుడేం జరుగుతుంది? దూరంగా ఉన్న హైమావతి ప్రశ్న ఆ గదిలో ప్రతిధ్వనించేసరికి ఆమె వంక చూశారా ఇద్దరు. అన్నపూర్ణగారి తర్వాత ఐశ్వర్య నా చేతుల్లో పెరుగుతున్నందుకు అడుగుతున్నాను ఓ అమల అంటూ ఏదో చెప్పబోయి వెనుకడుగు వేయబోయింది హైమావతి. అది చూసి దిగ్గున లేచి నుంచున్నాడు భవానీ ప్రసాద్. మరేం భయపడనవసరం లేదు హైమావతి, నువ్వా ప్రశ్నని అడగడంలో తప్పేమీ లేదు అంటూ ఆమెని ప్రోత్సహించాడతను. ఈ పథకంలో రాసున్న వివరాలకి మీకందరికూ కలిగిన అనుభవాలకి తేడా కనిపించడం లేదు కాబట్టి అలా జరుగుండొచ్చునని నేను చెప్పడానికి సాహసిస్తున్నాను. కేవలం కాకతాళీయంగా జరిగుంటుందని ఎవరైనా అంటే కాదనడానికి మాత్రం నా దగ్గర మరో బలమైన ఆధారం ఏదీ లేదు అన్నాడు ప్రొఫెసర్ రాచప్ప. సరే, ఇప్పుడు ఐశ్వర్య నా కూతురు కాదని నేనెలా కొట్టిపారేయగలను? అలా చేస్తే ఎలా? లోకం నన్ను దుమ్మెత్తిపోయదు. ఆందోళనతో వణికిపోతున్న భవానీ ప్రసాద్ భుజాలపై లాలనగా చేతులు వేశాడు రాచప్ప. చూడు ప్రసాద్, ఎవరు కాదన్నా ఐశ్వర్య నీ కూతురు కాక మాందు. కాని ఇప్పుడు చూడాల్సిందేంటంటే ఈ జన్మలోని ఆ ఇందుమతి ఏం చేస్తుందా అని. ఐశ్వర్యే ఇందుమతి అయ్యుంటే ఆ హరాదౌల్ కూడా ఎక్కడో పుట్టుండొచ్చుగా. అది వింటూనే కళ్ళు తేలేశాడు భవానీ ప్రసాద్. అదేంటి మరో కొత్త విషయం? వచ్చినప్పటినుంచి నన్ను అదరగొట్టి చంపుతున్నావు.
అసలు నువ్వు రాకుండా ఉండాల్సింది అంటూ తలంచుకుంటున్న భవానీప్రసాద్ వంక చురుగ్గా చూశాడు రాచప్ప. నేను రాకపోయినా నువ్వు ఐశ్వర్య ఓర్చా ప్రయాణాన్ని ఆపగలిగావా ప్రసాద్? ఏదో రోజు ఆమె జన్మరహస్యం బయటపడేదే, అందువల్ల విచారించాల్సిన పనేమీ లేదు. మరి ఇందాక హరాదౌల్ లేడుగా పుట్టి పులిని చంపాడన్నావు, అదేంటి మరి? కేవలం హరాదౌల్లోని ఓ అంశ మాత్రమే లేడిలా పుడుతుందని ఈ స్వర్ణ పథకంలో ఖచ్చితంగా రాసుంది. మరి మిగతా అంశాలతో అతనెక్కడో మళ్ళీ పుట్టే ఉంటాడని మనం ఎందుకు అనుకోకూడదు? అయితే ఇప్పుడేం చెయ్యాలి నేను? వెంటనే చేసేదేమీ లేదు, జరగబోయేదేమిటో చూడాలి. ఆ జన్మలో ఐశ్వర్య యువరాణైనా కూడా ఈ జన్మలో మాత్రం నీ కూతురే. ఆ బంధాన్ని ఎవరూ తెంచలేరు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యానుసారంగా ఈ జన్మలో మళ్ళీ పుడతారంటారు. ఆ విషయాన్ని నమ్మడం నమ్మకపోవడం వ్యక్తుల స్వభావాలను అనుసరించుంటుంది. ఈ జన్మలోని ఐశ్వర్య ఏం చేయబోతుందో వేచి చూడాల్సిందే తప్ప నువ్వు చేయగలిగేదేమీ లేదు అన్నాడు ప్రొఫెసర్ రాచప్ప. అయితే ఇన్ని విషయాలు తెలిసాక నేను ఓర్చాకి వెళ్లిన ఐశ్వర్యనలా ఒంటరిగా వదిలి ఉండలేను. వెంటనే ఈ రాత్రే అక్కడికి బయలుదేరతాను. పద హైమావతి, సామాన్లు సద్దు. రాత్రికి దక్షిణలో వెళ్ళిపోదాం. జనరల్ కంపార్ట్మెంట్ అయినా వెనుకాడేది లేదు అంటున్న భవానీప్రసాద్ వెన్ను తట్టాడు ప్రొఫెసర్. తగ్గవయ్యా మహానుభావ, ఏంటా దూకుడు? లేడికి లేచిందే పొరుగని ఊరికే అనలేదన్నమాట. కొంచెం నిదానంగా ఆలోచించి అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తేల్చుకో. అన్నీ తెలిసాక కూడా అక్కడికి వెళ్ళి ఆ పిల్ల కదలికల్ని అరికడితే ఏం జరుగుతుందో ఏమో. ఆ విషయాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించు అంటున్న మిత్రుడి వంక గిరును తిరిగాడు భవానీప్రసాద్. ఒరే రాచప్ప, నువ్వు కూడా మాతో బాటే రారా, నాకంతా అయోమయంగా ఉంది అంటూ ప్రాధేయపడ్డాడతను. అది వింటూనే ప్రొఫెసర్ రాచప్ప కళ్లలో వెలుగులు నిండాయి. ఆ పిలుపు కోసమే వేచున్నట్లుందా చూపు. కాని అతని కళ్లలో ఏదో ఆశ అలుముకుంటూ పోవడాన్ని వెంటనే పసిగట్టింది హైమావతి. హఠాత్తుగా ప్రొఫెసర్లో కలిగిన ఆ మార్పును చూసి వెంటనే భయపడిపోయిందామె. భవానీప్రసాద్ మాత్రం ఆ విషయాన్ని గమనించలేకపోయాడు. నేను కోరుకుంటోంది కూడా అదే అంటున్న ప్రొఫెసర్ వంక ఇంకా అనుమానంగా చూస్తూనే నుంచుండిపోయింది హైమావతి.